ప్రభునందు ప్రియులారా, సమాజంలో మనుషులందరి హృదయాలు కూడా శాంతిని వెతుకుతున్నాయి, విశ్రాంతిని వెతుకుతున్నాయి, సమాధానాన్ని వెతుకుతున్నాయి, నెమ్మదిని వెతుకుతున్నాయి. మనశ్శాంతి ఎక్కడ దొరికిద్ది, ప్రశాంతత ఎక్కడ దొరికిద్ది, విశ్రాంతి ఎక్కడ దొరికిద్ది, అది నేను ఏ విధంగా పొందగలనని మనుషులు తిరగని ప్రదేశాలు లేవు, వెతకని స్థలాలు లేవు, చెయ్యని ప్రయత్నాలు లేవు. నానా బాధలు పడుతున్నారు నెమ్మది కోసం. కానీ ఎన్ని తిప్పలు పడినా వాళ్ళు వెతుకుతున్నటువంటి ప్రశాంతత, విశ్రాంతి, మనశ్శాంతి అనేవి దొరకట్లా. సినిమాకు వెళ్ళి కూర్చుంటే 3 గంటలు ఆ చూసేదాని మీద మనసు పోతున్నందున కాసేపేదో ఇక మన సొంత ఆలోచన రాకుండా సినిమాలో వాళ్ళు పడే అగసాట్లు చూసి మనం ఆనందపడటం, ఏడవటం, నవ్వటం, అదొక ఆనందం. కాసేపు అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ వరద బాధిత ముఖాలు వేసుకొని బయటకు వస్తారు. ఎవడు సంతోషంగా రాడు. పోయేటప్పుడేమో చిన్నప్పుడు సినిమా హాల్కు పోతే టికెట్ తెచ్చుకోవాలంటే పెద్ద కుస్తీ పోటీల్లో పాల్గొన్నట్టు ఉంటుంది. ఆ క్యూలోకి పోయి నిలబడి బయటకు వచ్చేసరికి సగం చొక్కా జినిగిపోయి, జుట్టు చిందరవందర అయిపోయి, బాగా నున్నంగా దూకొని పోతే చిందరవందర అయిపోయి, నలుగురు బడి లాగి తన్నింది ఎట్లుంటాడు అవతారం అట్ట వేసుకొని బయటకు వచ్చాడు, సగం జినిగిన టికెట్లు చేత పట్టుకొని. వచ్చినోడు మళ్ళీ ప్రశాంతంగా ఉంటాడు. ఇక బాండి సాధించి అనుపాండి, కప్పు వచ్చింది మనకన్నట్టు పరిగెత్తుతారు. పోయి లోపల కూర్చొని 3 గంటలు బయటకు వచ్చేటప్పటికి ఒక్కోటి దగ్గర ఎవడి దగ్గరన్నా చూడు చుట్ట వాసన వస్తుంటుంది. ఎవడో దాగి వదులుతాడు. తలుపులన్నీ మూసేసి ఉంటాయి. ఆ చుట్ట పొగంతా హాల్ అంతా తిరిగి అందరి మీద అదొక టైప్ అభిషేకం లాగా వాలిద్ది. బయటికి రాగానే తల నొప్పి, చుట్ట కంపు, అదొక రకమైన వాసన. అవునా? ఏం విశ్రాంతి! ఇవన్నీ ఆలోచిస్తూ ఉండేవాడిని. పోయేటప్పుడు ఎంత స్పీడ్తో ఎంత హుషారుగా పోతున్నారు, అయిపోయినాక వచ్చేటప్పుడు ఏ మొఖాలతో వస్తున్నారంటే ఒకడి మొఖంలో సంతోషం ఉంది. సో లేదు అక్కడ. మనిషి ప్రశాంతత వెతుకుతూ, విశ్రాంతి వెతుకుతూ అశాంతి నుంచి బయటపడదామని ఎన్ని రకాల మార్గాలు వేసుకున్నాడో. టూర్కి వెళ్తాం, ఏదో మంచి లొకేషన్ అనుకొని అసలు ఇక్కడుండే కొంతమంది వీడియోస్ చూసి అక్కడ అలా ఉంటుంది, సెలయేళ్ళు ఉంటాయి, జలపాతాలు ఉంటాయి, అస్సలు మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది, గుడ్ క్లైమేట్, అది ఇది అని అనుకుంటా పోతారు. పోయేటప్పుడు అసలు ఎంత హడావుడి, ఎంత హుషారు అంటే మళ్ళీ అంతసేటు పోయి అంత ఆనందకరమైన రమ్యమైన చోట్లన్నీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు కూడా వరద బాధిత ముఖాల్లానే ఉంటాయి. వరద బాధిత ముఖాలంటే తెలుసా మీకు? వరదలు అన్నీ కొట్టుకుపోయి దుప్పట్లు, గిన్నెలు, బ్రెడ్, పాలు ఇచ్చేటప్పుడు క్యూ కట్టి ఇస్తుంటారు. ఆ పంచే వాళ్ళ దయ, వచ్చిన గాడికి పంచుతారు, రాని వాళ్ళకి చేతులు ఎత్తి అయిపోయిన పోండి అంటారు. అందుకని ఈ క్యూలో ఉన్నవాళ్ళు దయగా ముఖం పెట్టి మా దాకా వస్తాయో రావు, ఆ దుప్పట్లు మాకు వస్తాయో రావు అనే ఫేసులు దీనంగా పెట్టి చూస్తుంటారు. అది వరద బాధిత ఫేసులు. మనకొస్తే మనం కూడా చేయాల్సింది అది. చేసేది ఏంది? మీరైనా క్యూలో, నేనైనా క్యూలో నిలబడాల్సిందే. మొన్న విజయవాడ అంత పెద్ద సిటీలోనే మేము ఆ వీధుల్లో నీళ్ళల్లో తిరుగుతూ ఉంటే, ఏమండి మాకు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు. ఒంటి నిండా బంగారం ఉంది వాళ్ళకి. బంగారం తినలేరుగా, దేవునికి స్తోత్రం. ఒంటి నిండా గోల్డే, 3 స్టేర్ల బిల్డింగు, ఈజీగా 3 కోట్లు అయింది ఆ ఇల్లు. ఏమండి మాకు ఇస్తారా? 3 స్టేర్లు, 3 ఫ్యామిలీస్ ఉన్నాయండి. చూడండి, ఉన్నారనుకుంటేనే ఇవ్వండి, లేకపోతే లేదు. వాళ్ళ దీనస్థితికి ఎంత జాలేసిందో నాకు ఏం అనుమానం లేదు. తీసుకోండి అని ఇచ్చా. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం, వరదలు వచ్చినప్పుడు ఎవరికైనా తప్పదు. మరి ఈ నెలంతా వానలోనే అంటున్నారు, అందుకని ముందే హెచ్చరిక చేస్తున్నానులే సందట్లో సరిగా. సరే, ఇప్పుడు విశ్రాంతి ఎలా దొరికిద్ది, అశాంతి నుంచి ఎలా బయటపడాలి అని దీనికోసం మనుషులు వేసుకున్న మార్గాలు ఏవి చూసినా అవి మనకి పూర్ణ శాంతిని, పూర్ణ విశ్రాంతిని అయితే ఇచ్చేటట్టు కనపడట్లా. అంత టెంపరీ. మానవుడు విశ్రాంతి కోసం వెతుక్కున్న దారులన్నీ టెంపరీ. నా భార్య దగ్గర విశ్రాంతి దొరకట్లేదని ఇంకొక ఆమెను చేసుకుంటాడు ఒక్కొక్కడు. ఇక ఫుట్బాల్ ఆట స్టార్ట్ అయ్యిద్ది వాడికి. దేవునికి స్తోత్రం. ఆమె దగ్గర కొద్ది కాలం విశ్రాంతి పొందుతాడు. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కౌంటర్. ఇంకా అటుదంతే ఇటు పట్టం, ఇటుదంతే అటు పట్టం. చివరికి ఎటు కాకుండా పోయి ఎక్కడో కలుస్తాడు పోయి.
మానవుడా, నువ్వు వేసుకున్న ఏ త్రోవలో కూడా నువ్వు వెతుకుతున్న విశ్రాంతి దొరకదు. అశాంతే నీ బ్రతుకు. మరి విశ్రాంతి ఎవనికి దొరుకుతుంది? ఎవని హృదయం పూర్ణ శాంతితో ఉంటుంది అంటే రెండు సంగతులు చెప్పి ముగిస్తా. అసలు చాలా అద్భుతమైనటువంటి క్లుప్త ప్రసంగం ఈరోజు. దేవునికి స్తోత్రం. ఇంక ఎట్ట దొరికేదేముంది? నువ్వు చదివించావుగా, చదివించిన వచనంలోనే సగం అర్థమైపోయింది మాకు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేయుతూ. అంతేగా. అంటే దేవుని మీద ఆధారపడితే విశ్రాంతి వచ్చింది అంటావు. టోటల్గా అదేగా నువ్వు చెప్పేది అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా అదే చెప్తున్నాను. నిజమే అది. మనుషుల్ని భూమి మీద సృష్టించిన దేవుడు మనిషి మనుగడ కావలసిన అన్నీ ఇచ్చాడు. తినటానికి తిండి, తాగటానికి నీరు, ఉండటానికి నివాసం, ఋతువులు మార్పిడి. వర్షాకాలంలో వర్షాలు పంపిస్తాడు, చలికాలంలో మంచు పంపిస్తాడు, వేసవి కాలంలో ఎండగొట్టేటట్టు చేస్తాడు. త్రికాలాలు, 3 కాలాలకు సరిపోయినటువంటి క్లైమేట్ ఇస్తున్నాడు. మనిషి ఆహ్లాదానికి పశుపక్షాదులను ఇచ్చాడు. అన్నీ ఏర్పాటు చేశాడు. మానవుడు సౌకర్యవంతంగా బ్రతకడానికి కావలసిన వనరులన్నీ దేవుడు సృష్టించాడు. జాగ్రత్తగా వినండి, ఇంకా మ్యాటర్లోకి వెళ్తున్నాను నేను. అన్నీ ఏర్పాటు చేసిన దేవుడు ఇవన్నీ అనుభవించుట ద్వారా దొరకని ఒక విలువైన దానిని తన యొద్దనే పెట్టుకున్నాడు. ఇవన్నీ అనుభవించుట ద్వారా దొరకని ఒక దానిని తన యొద్ద పెట్టుకున్నాడు. దాని పేరే సంతోషము, సమాధానము, విశ్రాంతి, పూర్ణ శాంతి. ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. మనుషుడు ఏమీ లేని భేద స్థితిలో ఉన్నప్పుడు ఒక ఇల్లు కట్టుకుని, ఒక స్థలం కొనుక్కొని, ఇల్లు కట్టుకొని, అందులో అన్ని ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా అంత తెచ్చుకొని తిని ఆ ఇంట అడ్డం పడితే ప్రశాంతంగా ఉంటుందిరా బాబు, విశ్రాంతిగా ఉంటుంది అనుకుంటాడు. ఇప్పుడు దానికి ఇల్లు కట్టాలంటే డబ్బులు కావాలి. డబ్బులు సంపాదిస్తాడు, ఇల్లు కడతాడు. పావులో బయట సంపాదిస్తూ ఉంటాడు, ఆ ఇంట్లో బతుకుతూ ఉంటాడు. అయినా సరే ఇల్లు కట్టిన దాకా కడితే బాగుంటుంది అంటాడు. కట్టిన తర్వాత ఏముండదు. కట్టిన దాకేమో కడితే బాగుంటుంది అని కలగంటాడు. గృహప్రవేశం అయిపోయింది, చుట్టాలు పక్కాలు వస్తారు, ఈయన పెట్టింది తింటారు, పోతారు. భలే ఉందరా ఇల్లు, అసలు భలే కట్టావు అంటారు. అబ్బా, వాళ్ళు పొగుడుతూ ఉంటే కాసేపు మనోడికి ఎక్కడెక్కడో తేలిపోతున్నట్టు ఉంటుంది. అదే కదా, అందుకోసమే వాళ్ళందరినీ పిలిచేది మనం. సరే, వాళ్ళు తిని వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి పోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నిర్లిప్తత, కొద్ది రోజులు ఏదో కొంచెం హడావుడిగా ఉంటుంది. తర్వాత ఏం మారలేదు, మళ్ళీ ఏదో వెలితి. మీలో ఎవరికైనా అర్థమైందా ఇది? ఎంతమందికి అర్థమైంది? ఇలాంటి అనుభూతి కలిగిందా? రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్లి కానివాడికి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఒకటే తపన. సరే, వాడు ఆనందం తీరి పెళ్ళి అయింది అనుకో. ఇక పెళ్ళైన తర్వాత బాగుంటుంది. అసలు సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా ఫ్రీ బోర్డ్, వాడిని అడిగేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు. ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక వాడు ఎక్కడో తిరుగుతామంటే, ఏమండి ఎక్కడున్నావు, పొద్దుపోయినట్టుంది కదా అంటారు. 4 రోజులు భలే హాయిగా ఉంటుంది. అరే నాకు ఫోన్ వచ్చింది రా, మా ఆవిడ చేసింది. పోరా, ఇంకేం పో. 4 నెలలు అయిన తర్వాత, ఏమండి ఎక్కడుందంటే, యాడ్ ఉంటే నీకెందుకు, పోడు అయిపోయింది, ఇది ఒక పోడు. పెళ్ళి అయితే బాగుంటుంది అనుకున్నారా, పెళ్ళి అయినా కూడా ఏం బాగాలేదురా. ఉద్యోగం వస్తే మామూలుగా ఉంటుంది, ఇక ఉద్యోగం వస్తే సూపర్గా ఉంటుంది అనుకుంటాడు చదివినోడు. ఉద్యోగం వచ్చిన తర్వాత బాగుందా అని అడిగితే, ఏం బాగు సార్, పొద్దున్న 10ంటికి పోయి సాయంత్రం 8 దాకా చేస్తున్నావు వాడిని, ఏం అంటే. మనిషి భూమి మీద విలాసవంతంగా బతకడానికి కావలసిన వనరులన్నీ సమకూర్చుకొని అన్నీ కొప్పేసుకుంటే సూపర్గా బతకొచ్చు అనుకొని
వాటన్నిటినీ పోగు చేసుకోవటానికి ముందు డబ్బు పోగు చేసుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిలియనీర్స్లో, బిలియనీర్స్లో, ట్రిలియనీర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. గతంలో చెప్పా, కావాలంటే పరిశోధించుకోండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా యాక్టర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు గురయ్యారు. ధనవంతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఒక్క డబ్బు ఉంటే చాలు కదా, అన్నీ ఉన్నట్టే కదా, డబ్బే కదా కేంద్ర బిందువు, అది ఉంటే చాలు కదా, దాన్ని బట్టి అన్నీ సమకూర్చుకోవచ్చు, ఎదురుండదు ఇక మనకే అనుకొని బతుకంతా కష్టపడి కొప్పేసుకుంటే తీరా అదంతా పోగు చేసుకున్న తర్వాత విశ్రాంతి ప్రశాంతత కాదు కదా, దడ ఆయాసం ఎక్కువైపోయి ఒత్తిడికి గురై నానా రకాల టెన్షన్లకు గురై చివరికి ఆ ఇరిటేషన్లో చచ్చిపోయారు. కావాలంటే చెక్ చేసుకోండి. అందరికీ ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులో ఉందిగా. దిక్కుమాలి చూడకపోతే ఇట్లాంటివి చూడండి, చెత్త చూడకపోతే ఇట్లాంటివి ఆలోచించదగ్గవి చూడండి, మీకే వచ్చింది ఐడియా. కానీ నేను చెప్పింది నిజం. విషం తాగినోళ్ళు, బిల్డింగుల మీద నుంచి దూకినోళ్ళు, ఊరేసుకున్నోళ్ళు బోల్డంతమంది. కొంతమంది త్రాగుడుకు బానిస అయిపోయి తాగి 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 లివర్ పాడే చచ్చిపోయిన వాళ్ళు చిన్న చిన్న వయసుల్లోనే 30, 32, 33 లోపే. సుమా అంట కూటానికి కొద్ది సావులు వలేందిరా నాయన, మాకంతా విరక్తి పుట్టించే మాటలని చెప్తా ఉంటావు నువ్వు. ఏదన్నా 4 రూపాయలు డబ్బులు వస్తాయి, అప్పులు తీరుతాయి, సమస్యలు పోతాయి అనే మాటలు చెప్తే కథ ప్రశాంతంగా మనశాంతిగా నెమ్మదిగా పోతాం. వాళ్ళు తెచ్చారు, వీళ్ళు తెచ్చారు, ఊరేసుకున్నారు, విషం తాగారు అంటాం, ఏందిరా నీ గోళ అని అనుకోవద్దు. పాయింట్కి వస్తా, కాస్త మనసు పెట్టి వినండి. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. అంటే మీరు ఏమనుకుంటున్నారో నేను చెబితే మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకని చెబుతున్నాను అన్నమాట. నేను అప్పుడప్పుడు అటు చెప్తుంటాను మీకు ఇబ్బంది లేకుండా. అంటే టోటల్గా వాళ్ళు అనుకున్నటువంటి దానిలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకు ఉంటుంది సార్? ఉండదు. పైసామే పరమాత్మ హై అంటారు వీళ్ళు. లోకం ఎందులో? పైసామే అంటే డబ్బులోనే దేవుడు ఉన్నాడు అని. అది పచ్చి అబద్ధం. పైసామే పరమాత్మ నై. డబ్బు వేరు, దేవుడు వేరు. ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు. ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేరడు. ఒకడిని ప్రేమించి ఒకడిని ద్వేషిస్తాడు, ఒకడిని గౌరవించి ఒకడిని తృణీకరిస్తాడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు. అంటే దేవుడు వేరు, సిరి వేరు అని కదా. ఉంటే దేవుని కన్నా, లేకపోతే సిరి కన్నా. డబ్బే కేంద్ర బిందువు అనుకుంటావా? సరే, దానికే దాసుడు అయిపో. ఈ భూ సంబంధమైన భోగాలు నీకు డబ్బు ఇచ్చిద్దేమో కానీ డబ్బు దేవుణ్ణి తెచ్చి నీకు ఇవ్వలేదు. కానీ దేవుడు ఒక్కడు చాలు నాకని దేవునికి కనెక్ట్ అయ్యావా? దేవుడు నీకు 2 ఇవ్వగలడు. ఒకటి, నువ్వు అనుకుంటున్నటువంటి ఏ ధనం, ఏది నీకు అవసరత ఉందో దాని అంతటిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టగలడు. అంతేకాదు, నువ్వు వెతుకుతున్న విశ్రాంతిని, మనశ్శాంతిని, ప్రశాంతతను, ఆదరణను, ఆనందాన్ని ఆయన ఇవ్వగలడు. సిరి చాలు, సిరి చాలు, సిరి చాలు, సిరి చాలు, డబ్బు చాలు, డబ్బు చాలు, డబ్బు చాలు, డబ్బు చాలు అని కేవలం అదే కేంద్ర బిందువుగా చేసుకొని బతికేవానికి డబ్బు రావచ్చు. డబ్బు ద్వారా అనేక వనరులు, బిల్డింగు, అందులో కావలసిన ఐటమ్స్ అన్నీ నీకు రావచ్చు. కానీ దేవుని గుప్పెట్లో ఉన్నాయి మాత్రం డబ్బు నీకు తెచ్చి ఇవ్వలేదు. ఇది పచ్చి నిజం. దేవుని గుప్పెట్లో ఏమున్నాయి? ఆ లైట్లు ఎందుకు వచ్చి ఆరిపోతున్నాయి? దేవుని గుప్పెట్లో ఏమున్నాయి? ఆ లైట్లు ఎందుకు వచ్చి ఆరిపోతున్నాయి? అది కరెంటు వాళ్ళకి, ఇది మీకు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. దేవుని గుప్పెట్లో ఏమున్నాయి? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అంటే మానవుని యొక్క ఆత్మ, ప్రాణము, హృదయము వెతుకుతున్న విశ్రాంతి భూ సంబంధమైన వస్తు సామాగ్రిలో ఎందులో లేదు. అది దేవుని గుప్పెట్లో ఉంది. అది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే దక్కుతుంది. ఆయన ఇవ్వనిది మానవుడు ఏది కూడా పొందలేడు. ఇది దేవుడు నాకు నేర్పిన పాఠం. ఈరోజు ఇక్కడ కూర్చున్న పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, భక్తిపరులారా, ఆత్మీయులారా,
నా తండ్రి కుడి చేతుల్లో ఉన్నటువంటి ఆ సంతోషము, ఆ నిత్య సుఖములు, ఆ విశ్రాంతి, ఆ ప్రశాంతత మీకును నా తండ్రి దయచేయునుగాక. ఆ కృప మీకు కూడా దొరుకునుగాక నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి, అది దేవుడిచ్చేదా లేకపోతే డబ్బు ఇచ్చేదా? ఒకవేళ డబ్బు ఇచ్చేదైతే వాళ్ళు ఎందుకు ప్రాణాలు తీసుకున్నారు? నిద్ర పట్టక మద్యానికి ఎందుకు బానిస అయ్యారు? నిద్ర పట్టక నిద్ర మాత్రలు మింగే పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? డబ్బుంటే చాలుగా. కానీ సాధ్యపడిందా? అంటే డబ్బులో అందనిది ఏదో వాళ్ళకి అర్థమైంది, అది పొందటం ఎలాగో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్నిసార్లు దేవుడి గురించి చెప్పబోయినా టైం లేదని సర్దుకున్నారు. బిజీ బిజీ, దేవుడికి టైం ఇవ్వలేనంత బిజీ, కాసేపన్నా దేవుడి గురించి ఆలోచించలేనంత బిజీ. టైం లేదు, టైం లేదు, టైం లేదు. ఆదివారం కూడా టైం లేదు. నాది బిజీ షెడ్యూల్ సార్. ఎంతసేపు బిజీ అయి కొప్పేసి చివరికి ఏముంది ఎవరా? చివరికి నువ్వు అన్వేషించబోతే దేవుడు దొరకడు. ఎందుకంటే ఎన్నోసార్లు దేవుడు నీ తలుపు తట్టాడు, నువ్వు తీయలేదు. ఇక నువ్వు తలుపు తట్టబోయేటప్పుడు నీ టైం అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నా, నువ్వు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా రోజులో కొంత సమయం నువ్వు ఒంటరిగా సింగిల్గా కూర్చొని నీ సృష్టికర్తను స్మరణ చేసుకోవటం అనేది నీకెంతైనా దీవెన, ఎంతైనా మేలు, ఎంతైనా క్షేమం, ఎంతైనా ఆరోగ్యం. రోజులో కనీసం ఒక గంట, 24 గంటలు మింగేయి, తినేసేయి, కానీ 1 గంట దేవునికి కేటాయించు. కూర్చో, సింగిల్గా కూర్చో. నువ్వు కాస్త దేవుడి గురించి ఆలోచించు. నేను అనేవాడిని ఉనికిలోకి వచ్చింది ఆయన వల్ల, నా మనుగడ సాగుతుంది ఆయన వల్ల. ఓయ్, యాత్ర ముగిస్తే నేను వెళ్ళాల్సింది ఆయన దగ్గరికి. కాబట్టి ఇది కనీసం ఈ గంట నేను దేవునికి కేటాయించి కాసేపు దేవుడి గురించి ఆలోచిస్తాను అనుకో. నువ్వు గదిలో కూర్చుంటావో, ఎక్కడ పొలంలో కూర్చుంటావో పురుషుడా, నువ్వు మిద్దె మీద కూర్చుంటావో, ఎక్కడ కూర్చుంటావో నాకు తెలియదు. కానీ ఒక రోజులో కనీసం 1 గంట సమయం సింగిల్గా నువ్వు దేవుడు, జస్ట్ సృష్టికర్తను స్మరణ చేసుకోవటానికి అంతే. దేవునికి స్తోత్రం. అలా కేటాయిస్తే ఎంత బాగుండు. కానీ ప్రజలకు అంత టైం లేదు. ఎక్కడా మరి బిజీ, అందరూ బిజీ జీవితాలు. ఈరోజు మీరు ఆయనకి సమయం ఇచ్చి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీకు పని పాటలు ఉన్నాయి, మీకు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, అన్నీ పక్కన పెట్టారు. ఎంతైనా దేవుడి కంటే ఎక్కువ కాదు, నాకు దేవుడు ముఖ్యం అనుకున్నావు, నాకు దేవుడే ప్రధానం అనుకున్నావు, వచ్చావు, కూర్చున్నావు, 4 మాటలు దేవుని మాటలు వింటున్నావు. ఇవి నిన్ను బలపరుస్తాయి, ప్రోత్సహిస్తాయి, మళ్ళీ దేవుని వైపుకు నీ హృదయాన్ని ఎత్తుకునేటట్టు చేస్తాయి, నీ హృదయాన్ని. అందుకే చెప్తున్నాను, మనుషుడా, నువ్వు వెతుకుతున్న విశ్రాంతి, పూర్ణ శాంతి, ప్రశాంతత, సంతోషం అవి దేవుని యొద్దనే ఉన్నాయి. తల్లి ఒడికి దూరమైన పసిపాప ఎన్ని వస్తువులు ఇచ్చినా నెమ్మది పొందదు. ఆడుకునే బొమ్మలు ఇవ్వు, కడుపు నిండా తిండి పెట్టు, ఏమన్నా ఇవ్వు, ఆ పాప ఏడుస్తూనే ఉంటుంది. ఇవేవి ఇవ్వకపోయినా అమ్మ ఒడికి దాన్ని కానీ చేర్చగలిగితే, ఆ పసిబిడ్డని, ఆ చిట్టిదాన్ని తన తల్లి ఒడికి చేర్చగలిగితే, తల్లి ఒడికి చేరిన పసిపాప అప్పుడు స్వాంతన పొందుతుంది. నీ బొమ్మలు, తిండి, వస్తువులు ఏవి ఇవ్వలేని సంతోషం అమ్మ కౌగిట్లో ఆ పసిదానికి దొరుకుతుంది. అదంతే. ప్రతి తల్లి ఎరిగిన సత్యం ఇది. అట్లాగా దేవుడు మనకు అమ్మ నాన్న కంటే కూడా ఎక్కువ. ఆయన రెక్కల కిందికి చేరినప్పుడే మనకు విశ్రాంతి. దాన్ని ఇక్కడ చెప్పాడు.